అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, జూలై మాసంలో మనం అసలు 12 రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా? మేష రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? 2020 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూలై మాసం మేషరాశి వారికి ఎలా ఉందని చెప్పుకునే ముందు ఈ రాశిలో గ్రహస్థితి, ఈ రాశికి ఎలా ఉంది గ్రహస్థితి చెప్పుకుందాము. ఈ రాశికి రాశ్యాధిపతి 2వ ఇంట్లో కుజుడు, 3వ ఇంట్లో బుధుడు, 4వ ఇంట్లో గురువు, 17వ తారీఖు తర్వాత రవిగ్రహం 4వ ఇంట్లోకి వెళ్ళడము, 5వ ఇంట్లో శుక్రుడు కేతువు, అదేవిధంగా 11వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో శనేశ్వరుడు. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ప్రకారం చూస్తే వీళ్ళకి మొట్టమొదటి బెనిఫిట్ రాశ్యాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు. ఓకే. 2వ స్థానం అంటే ఏమి? కుటుంబము, సంపాదన, తినే తిండి, అంటే వీటిని వెతుక్కుంటూ కుజుడు వెళ్ళాడు అక్కడికి, రాశ్యాధిపతి. అవన్నీ లభిస్తాయని అర్థం. ఓకే. ఇప్పుడు 3వ స్థానంలో బుధుడు ఉన్నాడు. 3వ స్థానం అంటే ఏమి? జాలీగా తిరగడము, వాళ్ళకు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉండడము, కమ్యూనికేషన్స్. అదేవిధంగా ఈ బుధుడు ఎక్కువ మీడియా రంగం తెలియజేస్తాడు. మీడియా అంటేనే కమ్యూనికేషన్ కదా. కాబట్టి 3వ స్థానం 3వ ఇంట్లో ఉండడం మంచిది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మంచిది. వీళ్ళు జాలీగా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ 2వ స్థానం సంపాదన కదా, తిరుగుతూ సంపాదిస్తారు. అంటే వీళ్ళు చేసే సంపాదన కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అని అర్థం, సఫలీకృతం అవుతాయని అర్థం. ఇక 4వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే 9వ ఇంటి వాడు 4వ ఇంట్లో ఉచ్చస్థితి. ఈ 4వ ఇంట్లో ఉంటూ 12వ ఇంట్లో ఉన్న శనేశ్వరుని చూస్తాడు. అంటే ఏలినాటి శని ఇప్పుడు కట్ అవుతుంది, పనిచేయదు. అది బెనిఫిట్ వాళ్ళకు. ఏలినాటి శనితో బాగా క్రష్ అవుతున్నారు వీళ్ళు. ఆ శనేశ్వరుని చూడడం వల్ల, ఏలినాటి శని తగ్గడం వల్ల 4వ స్థానం అంటే మీ గృహము, వాహనము, ఆస్తులు, సొంత ఊరు, వేసుకునే దుస్తులు, వీటన్నిటిలో బాగుంటుంది. అంటే ఊర్లో పలుకుబడి పెరగడము, వీళ్ళకి ఏదో ఆదాయం వస్తుంది కదా, పలుకుబడి పెరుగుతుంది. ఏదైనా వాహనం కొనడము, లేదా వాహనాన్ని రిపేర్ చేయించడము, ఫ్లాట్ కొనడము, ఇల్లు కట్టడము, లేదా ఇల్లు రిపేర్ చేయించడము, ఇటువంటి వాటికంత అవకాశం ఉంటుంది. ఇక 3వ స్థానంలో రాశికి మాసానికి మధ్యలో వరకు 17వ తారీఖు వరకు రవి ఉంటాడు. 4వ స్థానంలోకి వెళ్తాడు. అంటే 4వ స్థానంలోకి వెళ్ళినప్పుడు గురువుతో ఉచ్చగ్రహంతో కలుస్తాడు. కాబట్టి ఇప్పుడు గురువు అంటే అందరికీ గురువు ఆశీర్వదించేవాడిని అర్థం, దేవతల గురువు. సూర్యగ్రహం, సూర్యుడు కూడా ఒక దేవతే కదా, ఆయన కూడా గురువు దగ్గరికి వెళ్తున్నాడు కదా. అంటే రవి గురువు కలిస్తే శివరాజయోగము అంటారు. అది కేంద్రంలో కలుస్తున్నారు కాబట్టి అది కూడా మంచిదే. కాకపోతే రవి గురువు ఒకే డిగ్రీలోకి వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది, మనీ కొంచెం లాస్ అవుతుంది. అంటే ఏ గ్రహమైనా రవికి 1 డిగ్రీ 5 డిగ్రీ లోపుకి వచ్చేసిందంటే బర్న్ అయిపోతుంది. అప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. అదొకటి తప్పితే మళ్ళీ రవి ఒక 5 డిగ్రీలు దాటి దూరంగా వెళ్ళకపోతే మళ్ళీ బాగుంటుంది. తర్వాత 5వ ఇంట్లో శుక్రుడు కేతు ఉన్నారు. శుక్రుడు కేతు అంటే, శుక్రుడు అంటే ఏమి? సంతోషము. శుక్రుడు భార్యకారకుడు, మంచి మంచి తిండి. కేతు ఉన్నాడు. కేతు అంటే కేతు తలలేని గ్రహం కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. కేతు ఎక్కువ కూడా వినాయకుడు ఉన్నాడని అర్థం. ప్రతి ఒక్కరి జాతకంలో వినాయకుడు ఎక్కువ ఉన్నాడని చూస్తే కేతు ఉన్న చోట వినాయకుడు ఉంటాడు. కేతు అంటే ఆటంకాన్ని కలిగిస్తాడు. ఆ ఆటంకాన్ని అధిగమించాలంటే విఘ్నేశ్వరుడు, విఘ్నాన్ని అధిగమించేవాడు. కేతువు ఇచ్చేటువంటి విఘ్నాన్ని అధిగమింపజేస్తాడు కాబట్టి కేతువుకు అధిష్టాన దేవత అయినాడు. కాబట్టి 5వ స్థానం అంటే మీ సంతాన స్థానం. పెళ్ళైన వాళ్ళకు సంతాన విషయాలు ఆటంకాలు ఉంటాయి కదా, కాబట్టి వినాయకుని ఆదరించడం వల్ల ఆటంకాలు అధిగమించగలుగుతారు. శుక్రుడు వచ్చాడు కాబట్టి ఆ సంతోషం వీళ్ళకి లభిస్తుంది, సంతాన యోగ్యత కలుగుతుంది. ఇక లాభంలో రాహు ఉన్నాడు. లాభంలో పాపగ్రహం, ఏ గ్రహమున్నా సంతోషమే, దాని పేరు అందుకే లాభం. కాబట్టి రాహు లాభంలో మరి ఈయన వచ్చేకాడికి ఫారిన్ వెళ్ళాలన్నా, దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, తర్వాత తీసుకుంటే ఇంకా కారకత్వాలు ఎక్కువ రాహుకి. నాన్ వెజ్ హోటల్స్ ఉంటాయి కదా, అవంతా రాహువే. పెట్రోల్ బంకులు, రైల్వేస్, ఎయిర్లైన్స్, శాటిలైట్స్, ఇంటర్నెట్, మెడికల్ షాప్స్,
అవన్నీ రాహుకి. ఏ టు జెడ్ రాహువే. ఓకే. క్రికెట్ బెట్టింగ్ అంతా రాహువే. మ్మ్. ఆయన లాభంలో ఉన్నాడు. మ్మ్. ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ లాభంగానే ఉంటుంది. ఆర్థిక పరంగా అంతా బాగుంటుంది. 12లో శనేశ్వరుడు ఉన్నాడు. మ్మ్. ఈ శనేశ్వరుడు 12లో ఉంటే 12వ స్థానం అంటే ఏమి? పడుకొని నిద్రపోయే స్థానము. శనేశ్వరుడు అంటే అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకొంచే పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది, హుషారు రాదు. మ్మ్. అటువంటిది శనేశ్వరుడు గురువు చూస్తాడు కాబట్టి మ్మ్. అప్పుడు శనేశ్వరుడు కూడా ఇంకొంచెం 6 క్లాసులు 5 లేస్తారు, మ్మ్. 5 క్లాసులు 4 లేస్తారు. మ్మ్. తొందరగా లేచి పనులు ప్రారంభించుకోగలుగుతారు. ఓకే ఓకే. కాబట్టి వీళ్ళకు మేషరాశి వాళ్ళకు గురువు ఎప్పుడు మారాడో అప్పటి నుంచి ఫలితాలు శుభంగా రావడం జరుగుతూ ఉంది. మ్మ్. మనం ఒక్కొక్క గ్రహాన్నే చెప్పుకుంటూ వచ్చాం, అనాలిసిస్ ఇస్తూ వచ్చాం. అవునవును. చక్కగా ఈ గ్రహాలు ఇలాగే పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు 2వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉంది, 3వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉంది, 4వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉంది, 5వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉంది, మ్మ్. 11వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉంది. మ్మ్. 12 ఇంట్లో పాపగ్రహం ఉన్నా, 5వ ఇంట్లో పాపగ్రహం ఉన్నా మనం ఏం చెప్తున్నాము? గురువు చూపు వల్ల శనికి నివర్తి జరిగింది. కేతువుకి వచ్చేక్కడికి మ్మ్. విఘ్నేశ్వరాధన చేస్తే చాలు. మ్మ్. మ్మ్. ఇక వ్యక్తిగత జాతకంలో ఎంత ఉంటుందో మనకు తెలియదు. గోచారంలో ఈ మాసం ఉన్నటువంటి ఫలితము అంటే పొజిషన్లో గ్రహాలు ఉన్నాయని అర్థం. ఓకే. అంటే ఇప్పుడు ఒక కెప్టెన్ క్రికెట్లో ఎవరో ఎక్కడెక్కడ పెట్టాలో ఫీల్డర్స్ పెడతాడు కదా, అవునవును. పర్ఫెక్ట్గా పొజిషన్లో పెడతాడు, ఎటువైపు వచ్చినా బాల్ పట్టేసేట్టుగా. మ్మ్. అట్లా వీళ్ళు ఈ మేషరాశికి పొజిషన్లో గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ మంచి ఫలితాలు తీసుకోవచ్చు. మ్మ్. ఇప్పుడు కానీ 25 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు మేషరాశిలో మ్మ్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రయత్నిస్తే వివాహం అయిపోతుంది. ఓకే ఓకే. ఎందుకంటే మేషరాశి వాళ్ళకు కొంచెం లేట్గానే మ్యారేజ్ అవుతుంది, ఎర్లీ ఏజ్లో అవ్వదు, మ్మ్. అది జనరల్. ఓకే గురువు. 25 దాటిన వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. మ్మ్. అదే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదంటే ఇంకేదైనా బీటెక్ ఎంటెక్ల వాళ్ళందరూ కూడా బాగుంటుంది. 4వ స్థానంలో విద్యాస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. మ్మ్. మ్మ్. అదే వ్యవసాయదారులకు 4వ ఇంట్లో గురువు ఉన్నాడు, శనిని చూస్తాడు. కర్షక కార్మిక వారి గ్రహము శనేశ్వరుని చూస్తాడు కాబట్టి మ్మ్. కొంచెం పొలం కాడికి తెల్లవారితేనే వెళ్తారు కదా వాళ్ళు. అవును. నిద్ర లేవగానే నేరు పొలం కాడికి వెళ్ళి అన్నీ చూసుకొని మళ్ళీ టిఫిన్ టైంకి వస్తారు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తారు. అట్లాంటి పోలేకపోతుంది, ఇప్పుడు వెళ్తారు పొలం కాడ పనులు చూసుకోగలుగుతారు. మ్మ్. అంటే అన్ని వర్గాల వాళ్ళను మేషరాశిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక యాక్టివ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకే. గ్రహాల పొజిషన్లకు రాబట్టి. అంటే వీళ్ళు జూలై మంత్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి అంత మంచిది అంటారు. వ్యక్తిగత జాతకంలో ఏదన్నా దుర్దశ నడుస్తూ ఉంటే అది మనకు తెలియదు. మేషరాశిలో సుమారు ఓ 50 నుంచి 70 కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో. 50 నుంచి 70 కోట్లు. 700 కోట్ల జనాభా ఉన్నారు. అవును. దాన్ని 12 భాగాలు చేసుకోవాలి, 12 రాష్ట్రాలు ఉంటారు ఎవరు పుట్టిన. అవునవును. 50 కోట్లు అంటే కూడా 12 × 50 600 కోట్లు అవుతారు. ఒక 60-65 కోట్లు ఉంటారు. దీంట్లో పిల్లలు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, అవును. యువకులు ఉంటారు, పెండ్లైన వాళ్ళు ఉంటారు, నడివయసు వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. అవునవును. అందరికీ ఒకే ఫలితం రాదు. కానీ ఎవరికైతే వృద్ధులు కాకుండా ఇటు యువతరం నుంచి వృద్ధాప్యం వచ్చే వయసు ఉన్న వారందరికీ కూడా జ్యోతిష్యం అవసరం. వృద్ధులైన తర్వాత వాళ్ళు రామకృష్ణ అంటే ఒక పక్క ఉండాలి, పిల్లలు వచ్చి తల్లిదండ్రులపైన ఆధారపడుతుంటారు. వీళ్ళందరికీ ఈ ఫలితాలు అధికంగా అనలైజ్ చేసుకోవచ్చు. గురుగారు, వీళ్ళు ఈ నెల ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది పరిహారం పరంగా? విఘ్నేశ్వర ఆరాధన, కాలభైరవ ఆరాధన. కాలభైరవుడు శనేశ్వరుని కంట్రోల్ చేస్తాడు, విఘ్నేశ్వరుడు కేతు గ్రహాన్ని కంట్రోల్ చేస్తాడు, మిగిలిన గ్రహాలు పొజిషన్లో ఉన్నాయి. అప్పుడు కాలభైరవ అష్టకం చదువుకోవడం, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయొచ్చు. ఏనుగుంటే ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు. సాక్షాత్ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించినట్టే, ఆశీర్వదించే ఏకైక జంతువు ఏనుగే. కాబట్టి ఈ పరిహారం చక్కగా వీళ్ళకు మంచి సపోర్టింగ్ అవుతుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.